వెల్కమ్ టు ఇయర్ రౌండ్ అవుట్ స్పెషల్. ఇంకొద్ది రోజుల్లోనే ఈ ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. ఈ ఒక్క 2025లోనే దేశాల గతులను, ప్రపంచ దేశాలపై భారీగా ప్రభావం చూపించిన పరిణామాలు చాలానే ఉన్నాయి. వాటిలో అందరిపై తీవ్ర ప్రభావం చూపిన యుద్ధాలు, అంతర్యుద్ధాలని ఈ స్పెషల్ క్యాప్సిల్లో చూద్దాం. ఈ 2025 భారత్కి ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. అంతకి మించి 140 కోట్ల మంది భారతీయులు రగిలిపోతే ఫలితం ఎలా ఉంటుందో కూడా ప్రపంచానికి, ప్రత్యేకించి పాకిస్తాన్కి తెలిసొచ్చేలా చేసింది. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకున్న తీరు 2025లోనే హైలైట్గా చెప్పాలి. మన జోలికి వస్తే తాట తీస్తామని కేవలం మాటలకే పరిమితం కాకుండా అసలు సిసలు యుద్ధాన్ని, ఆధునిక యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారత్ ఈ ఏడాదిలోనే. చరిత్ర మరిచిపోలేని యుద్ధం, గురి తప్పని ప్రతీకారం, అమాయకుల ఉసురు తీసిన ముష్కర ముఠ, మనిషి జాతికే అవమానకర రీతిలో చేసిన ఉగ్ర దాడి, పాక్ కలలో కూడా ఊహించని రీతిలో బదులు తీర్చుకున్న భారత్. 2025 ఏప్రిల్ 22ను ఏ భారతీయుడు మర్చిపోలేని చీకటి రోజు. పర్యాటకులపై ఇష్టారీతిగా ఓ పకడ్బందీ రీతిలో విరుచుకుపడ్డారు పాక్ ప్రేరేపిత ఉగ్ర ముఠ. ఈ దాడిలో 26 మంది భారతీయులు చనిపోయారు. ఆ సేతు హిమాచలం ఈ దాడికి రగిలిపోయింది. బాధితుల కుటుంబ సభ్యుల రోదనలతో కదిలిపోయింది. దీన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ సీరియస్ గా తీసుకుని పాక్ పని పట్టింది. ఉగ్రవాదులను కలలో కూడా ఊహించని విధంగా వెంటాడి వేటాడుతామని కేంద్ర పెద్దలు చెప్పిన విధంగానే పాక్ ని ఉచ్చపోయించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు, సైనిక స్థావరాలు లక్ష్యంగా 2025 మే 7న ఆపరేషన్ సింధూరును మొదలుపెట్టింది. మన భారతీయ మహిళల నొసట సింధూరాన్ని తుడిచిపెట్టిన ఉగ్రవాదులకు నరకం కనిపించేలా ఈ యుద్ధానికి ఆపరేషన్ సింధూర్ అనే పేరునే పెట్టి మరీ దాడులు చేసింది. అలా పహల్గాం ఉగ్ర దాడికి భారత్ బదులు తీర్చుకున్న తీరు 2025లోనే కాదు, పాక్ తన జీవిత కాలంలో మర్చిపోలేదు. మే 7, 2025న పాక్లోని బహవల్పూర్, మురెత్కేలలో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో భారత్ ధ్వంసం చేసింది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ ప్రతి దాడులు మొదలుపెట్టింది. మే 10వ తేదీ మధ్యాహ్నం వరకు ఇరు దేశాల మధ్య భీకర సైనిక ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పాక్లోని పలు ప్రధాన వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంలో భారత సైన్యం దిగ్విజయ కేతనం ఎగురవేసింది. భారత వైమానిక దాడుల్లో పాక్ వైపు భారీ ప్రాణ నష్టం జరిగింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. మే 10న మధ్యాహ్నం పాక్ ఇక ఈ దాడులు మా వల్ల కాదు అంటూ భారత సైన్యం డీజీ జనరల్ కి విజ్ఞప్తి పంపింది. దాంతో కాల్పులను భారత్ మే 11కు విరమించింది. పాకిస్తాన్పై భారత్ యుద్ధంలో గెలవడం కొత్తేం కాదు. బంగ్లా యుద్ధమైనా, కార్గిల్ యుద్ధమైనా, తాజాగా ఆపరేషన్ సింధూర్ అయినా. అయితే 2025లో చేసిన యుద్ధం చాలా షార్ట్ అండ్ ప్రిసైజ్డ్ వార్. ఇందులో పాక్ తరఫున చైనా, తుర్కీ, అమెరికన్ మేడ్ జెట్ ఫైటర్లు ఎన్ని యుద్ధ రంగంలో అస్త్రాలుగా పనిచేసినా అన్నింటినీ మన S-400లు, పినాకా రాకెట్ వ్యవస్థలు, సుఖోయిలతోనే తుత్తునియలు చేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్ట ఎక్కడికో వెళ్లిపోగా మన ఆధునిక యుద్ధ వ్యవస్థలకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఆ ప్రకంపనలను 2025 చివరికి వచ్చినా కూడా పాక్ ఇంకా మరిచిపోలేకపోతోంది. అందుకే
వామ్మో, దేవుడి సహాయంతోనే తాము బతికి బట్ట కట్టినట్లు ఇప్పటికీ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చెప్పుకుంటున్నారు. భారత్ పాక్ పై చేసిన వన్ సైడ్ వార్ ఫలితం అలా ఉంటే 2025లో కేవలం తమ మాట విననందుకే, తమతో డీల్ కుదుర్చుకోనందుకే అమెరికా ఓ యుద్ధాన్ని చేసింది. అదే ఇరాన్ పై దండయాత్ర. మిడిల్ ఈస్ట్ లో అణ్వస్త్ర కార్యక్రమం చేస్తే తమకి చెప్పే చెయ్యాలని, తమ షరతులకు లోబడే చెయ్యాలని అమెరికా హుకుం జారీ చేయగా ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసింది. ఈ యుద్ధం అసలు 2025లో మూడో ప్రపంచ యుద్ధానికే దారి తీసేది. అయితే అది త్రుటిలో తప్పిపోయిందనే చెప్పాలి. థర్డ్ వరల్డ్ వార్ జస్ట్ మిస్. ఇరాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ 2025లో ప్రపంచాన్ని బెదరగొట్టిన యుద్ధం ఇది. 12 రోజుల పాటు సాగిన ఇరాన్ ఇజ్రాయెల్ వార్. అమెరికా జోక్యంతో ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధ విరమణ. 2025లో పాకిస్తాన్ పై భారత్ చేసిన యుద్ధం ఎంతగా ప్రపంచ దేశాలను ఆకట్టుకుందో, ఉగ్రవాదంపై దాడి ఎలా చేయాలో చూపించింది. అయితే దారి తెన్ను లేకుండా కేవలం అమెరికా మాట విననందుకే యుద్ధం జరుగుతుందా అంటే జరుగుతుందని ప్రూవ్ చేసిన యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ వార్. 2025 జూన్ 12న ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడికి దిగింది. అణు ఇంధన ఉత్పత్తి, యురేనియం శుద్ధి విషయాల్లో తాము పెట్టిన నిబంధనలకు విరుద్ధంగా ఇరాన్ వ్యవహరిస్తోందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ చెప్పడమే ఆలస్యం. ఇజ్రాయెల్ అమెరికా అండతో ఇరాన్ పై అటాక్ చేసింది. దీంతో మిడిల్ ఈస్ట్ లో మరో యుద్ధం ప్రారంభమైంది. అప్పటికే రష్యా యుక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ హమాస్ వారికి తోడుగా ఈ యుద్ధం కూడా మొదలు కావడంతో ప్రపంచ దేశాల మధ్య చీలిక తప్పదేమో అనే భయం 2025 మధ్యలో అధికంగా వ్యక్తమైంది. ఒకవేళ యురేనియాన్ని శుద్ధి చేసి అణు బాంబును ఇరాన్ తయారు చేసుకుంటే పశ్చిమాసియా ప్రాంతంలో తమ సైనిక ఆధిపత్యానికి గండి పడుతుందని ఇజ్రాయెల్ ఫీల్ అవ్వడం, దానికి అండగా అమెరికా నిలబడడంతో జూన్ 13న ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని యురేనియం శుద్ధి కర్మాగారాలు, అణు ఇంధన కర్మాగారాలపై వైమానిక దాడులు మొదలుపెట్టింది. ఓ దశలో ఇరాన్లోని ప్రభుత్వ మార్పిడి కూడా ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యంగా ప్రచారం సాగింది. దానికి ప్రతిగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇరాన్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ పైకి వందలాది డ్రోన్లు, బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. ఆ తర్వాత ఇరాన్ కు చెందిన సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. జూన్ 22, 2025 నాటికి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ తో అమెరికా రంగప్రవేశం కూడా జరగడంతో ఇక అణు యుద్ధం తప్పదేమో అనే భయాలు చోటు చేసుకున్నాయి. B-2 బాంబర్ విమానాలతో ఇరాన్లోని 3 ప్రధాన అణు స్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులను వేయించింది. దీనికి ప్రతిగా జూన్ 23న ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి చేసింది. అయితే అనూహ్యంగా ట్రంప్ ఇక జరిగింది చాలు, ఆపేయండి అంటూ 2 దేశాల మధ్య ఒప్పందం కుదిర్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన యుద్ధ విరమణ జూన్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. అలా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల యుద్ధం ముగిసింది. అయితే ఈ రోజుకి కూడా ఇరాన్ తన అణు కార్యక్రమం ఆపలేదు అంటారు. అలానే అమెరికాతో ఎలాంటి ఒప్పందము కుదుర్చుకోకపోవడం విశేషం. అయినా సరే 2025లో మూడో ప్రపంచ యుద్ధం దాదాపు వచ్చేసింది అనే స్థాయిలో ఈ ఘర్షణ సాగింది. ఎందుకంటే రష్యా కూడా ఇరాన్ వైపు మొగ్గు చూపడం, చైనా కూడా అమెరికాకు హెచ్చరికలు జారీ చేయడం 2025లో అగ్రదేశాల మధ్య ఘర్షణాత్మక వైఖరికి అద్దం పట్టాయి. అగ్రదేశాలు 2 వర్గాలుగా చీలిపోయేలా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే ఇక 3 ఏళ్లకి పైబడిన యుద్ధం రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతోంది. ఈ వార్ కి 2025లో ఎండ్ కార్డ్ పడుతుందనుకున్న వారికి నిరాశే మిగిలింది. అయితే ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుందనటానికి 2025 ఓ భరోసా ఇచ్చింది. 2025లోనూ నో ఎండ్ టు రష్యా యుక్రెయిన్ వార్. 2026 ఫిబ్రవరికి 4 ఏళ్లకి చేరనున్న యుద్ధం.
2025లో రష్యా యుక్రెయిన్ మధ్య హై రేంజ్ వార్. ట్రంప్ పీస్ డీల్ కుదిర్చింది 2025లోనే. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఓ ముగింపు దారి చూపించింది 2025. ప్రపంచ దేశాల సప్లై చైన్ ని దెబ్బతీసిన రష్యా యుక్రెయిన్ యుద్ధం ఈ ఏడాదిలోనూ కొనసాగింది. అయితే ఇక ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందనే అంశంపై స్పష్టత రాలేదు గాని 2026లో యుద్ధ విరమణ ఉంటుందని తేలిపోయింది. రెండు దేశాల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి నుంచి జరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలో జరుగుతున్న సుదీర్ఘ సైనిక సంఘర్షణ ఇదే. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు 3,50,000 మంది చనిపోయారు. మరో 2.5 లక్షల మంది రష్యా సైనికులు, 1,00,000 మంది యుక్రెయిన్ సైనికులు, 15,000 మంది పౌరులు ఉంటారని అంచనా. ఈ యుద్ధంతోనే రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 40 లక్షల మంది వలస వెళ్లినట్లు అంచనా. కాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఈ యుద్ధంతో తలెత్తిన పరిణామాలు భారత్పై ఎక్కువగానే ఉంది. ఎందుకంటే తాను గద్దెనెక్కగానే యుక్రెయిన్ పై దాడి ఆగిపోతుందని హామీ ఇచ్చిన ట్రంప్ ఆ తరువాత దాన్ని పక్కన పెట్టేశారు. ఈ మధ్యలో ఆయనే ప్రపంచ దేశాలపై టారిఫ్ వార్ ప్రకటించారు. అసలు సంగతి వదిలేసి రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నందుకు భారత్పై ఆంక్షలతో పాటు సుంకాలు కూడా రెట్టింపు చేశారు. కేంద్రం మన ఆర్థిక వ్యవస్థ ఇంధన భద్రత కోసం ఫ్యూయల్ కొనుగోళ్లు ఆపలేదు. దీంతో మండిపడిన ట్రంప్ ట్రేడ్ డీల్ పై ఆలస్యం చేయడం కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధం తాలూకు సైడ్ ఎఫెక్టే. ప్రస్తుతం యుక్రెయిన్ భూభాగంలో 20% రష్యా కంట్రోల్లో ఉందని చెబుతారు. రెండు దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నా యుద్ధానికి 2025లో ఎండ్ కార్డ్ పడలేదు. మధ్యలో యుక్రెయిన్ మాస్కోలో ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో భారీగా దాడి చేయడం చాలా మందికి గుర్తుండిపోయే సంఘటన. అలానే రష్యా కూడా యుక్రెయిన్ పై 100 మిసైళ్లతో దాడులు చేస్తూనే ఉంది. ఈ మధ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్ హౌస్ లో కూర్చోబెట్టుకుని చేసిన హంగామా అందరికీ గుర్తుండిపోతుంది. ఆయన దేశానికి అధినేత అయినా చిన్నపిల్లాడిలా ట్రంప్ జెలెన్స్కీని ట్రీట్ చేయగా దాన్ని జెలెన్స్కీ బాగానే డిఫెండ్ చేసుకున్నారు. ఆ తరువాత ట్రంప్ అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జరిపిన చర్చలు ఫలితాన్ని ఇవ్వలేదు. ట్రంప్ చేసిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో యుక్రెయిన్ భూభాగ మార్పిడి కూడా ఉండటంతో జెలెన్స్కీ అందుకు అంగీకరించలేదు. అయినా కూడా ఈ 2025లోనే ట్రంప్ తో జెలెన్స్కీ వైట్ హౌస్ లో రెండోసారి భేటీ అయ్యారు. అయితే అసలు డీల్లో ఏముందో కూడా చదవడం లేదని ట్రంప్ జెలెన్స్కీపై అసహనం వ్యక్తం చేశారు. తాజాగా రెండు దేశాల ప్రతినిధులు ఇతర అంతర్జాతీయ వేదికలపై తరచూ కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. అయితే 2025 డిసెంబర్ చివరి వారంలోనూ రెండు దేశాలు పరస్పరం భీకర వైమానిక డ్రోన్ దాడులు చేసుకుంటుండటం ఎడతెగని యుద్ధానికి నిదర్శనం. యుద్ధాల సంవత్సరం 2025లో కాస్త రిలీఫ్ దక్కిందంటే అది ఇజ్రాయెల్ హమాస్ వార్కే. 2 ఏళ్లకు పైగా సాగిన ఈ ఇంటెన్సిఫైడ్ వార్ దాదాపుగా ముగిసినట్టే భావించాలి. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ బలగాలు తొలగడంతో పాటు బందీల విడుదల ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో ఇక్కడ పునర్నిర్మాణ ప్రక్రియ మాత్రమే మిగిలింది. అయితే ఆ ప్రక్రియ 2025లో ప్రారంభమై 2026లో పూర్తవుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ హమాస్ వార్ కి 2025లో ఎండ్ కార్డ్. భీకర స్థాయి నుంచి పీస్ డీల్ వరకు 2025లోనే కుదిరిన శాంతి ఒప్పందం. 2 ఏళ్లకి పైగా సాగిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం 2025 అక్టోబర్లో ముగింపు దశకు వచ్చేసింది. మధ్యలో ఈ ఏడాదిలో భీకరమైన దాడులు జరిగిన జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే ఈ అంశంపై ఫోకస్ పెట్టారు. దీంతో ముందు జాప్యం జరిగిన చివరాఖరికి యుద్ధం ముగిసింది. ఈ క్రమాన్ని ఓసారి చూస్తే 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ యుద్ధం సాగింది. తనకి ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీ, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ పై పట్టు సాధించింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు పట్టిన పట్టు విడవకుండా హమాస్, లెబనాన్, సిరియాపై దాడులు కొనసాగించారు. మిడిల్ ఈస్ట్ లో పాలస్తీనా, గాజా సహా అనేక ప్రాంతాలపై తన పట్టు లేకపోతే మనుగడే అసాధ్యమనేది నెతన్యాహు అభిప్రాయం కాగా, ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి సహా అనేక సంస్థలు నెతన్యాహు తీరును తప్పుబట్టారు. రక్తపాతం సృష్టిస్తోన్న ఇజ్రాయెల్ వెనక్కి తగ్గి తీరాల్సిందేనంటూ తీర్మానాలు చేసినా సరే గాజాలోని చివరి పాలస్తీనీయుడు వెళ్లే వరకు దాడులు ఆపలేదు.
2025లో గాజాలోని 53% ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ పట్టు సాధించింది. చివరకు అమెరికా, ఖతర్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో ఈ ఏడాది అక్టోబర్లో ఇరు ప్రాంతాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయగా ఇజ్రాయలీ బందీలను హమాస్ వదిలేసింది. అయితే ఎప్పుడైతే ఇక్కడి నుంచి సంయుక్త సేనలు వెనక్కి మళ్లాయో వెంటనే అక్కడ హమాస్ తిరిగి తన పట్టు సాధిస్తోంది. దీనిపైన ఇజ్రాయెల్ ఊరికనే చూస్తూ కూర్చోలేదు, తిరిగి దాడులు ప్రారంభించింది. అలా 2025 చివరకొచ్చేసరికి మొత్తం ఈ ప్రాంతంపై తన పట్టు నిలుపుకుంది. అలానే అమెరికా కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇందులో ఇస్లామిక్ దేశాల సైన్యం ఎక్కువగా పాలు పంచుకోవాలని ట్రంప్ కోరుతున్నారు. మొత్తం ఈ 24 నెలల ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని కనుక ఓసారి తరచి చూస్తే అక్టోబర్ 10 నుంచి ఇప్పటి వరకు 730 సార్లు ఇజ్రాయెల్ సైన్యం ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడిందని చెబుతారు. అలానే 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 70,000 మందికి పైగా చనిపోయారు. సరిహద్దులను ఇజ్రాయెల్ మూసేయడంతో దాదాపు 6 లక్షల మంది గాజా ప్రజలకు 3 పూటల ఆహారం దొరకని పరిస్థితి. ఇప్పుడు యుద్ధం ముగియడంతో వీరందరినీ శరణార్థ శిబిరాల్లో ఆదుకునే కార్యక్రమం పెద్ద సవాల్గా మారింది. అలా మిడిల్ ఈస్ట్ లో ఓ పెద్ద మారణ హోమానికి 2025 బ్రేక్ వేసిందని చెప్పాలి. అలా యుద్ధాలు, అంతర్యుద్ధాలు, సైనిక ఘర్షణలతో 2025 సంవత్సరం అట్టుడికింది. ఇప్పటిదాకా చెప్పుకున్నవే కాకుండా మరికొన్ని దేశాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగుతోంది. తైవాన్ నేపథ్యంగా చైనా, జపాన్ మాటల యుద్ధానికి దిగితే పొరుగు దేశం వెనజులాపై అమెరికా ఏ క్షణమైనా యుద్ధానికి దిగుతుందనే సంకేతాలు 2025లో వచ్చాయి. 2025లో అతిపెద్ద యుద్ధాలుగా ఇండో పాక్, ఇజ్రాయెల్, ఇరాన్వి చెప్తే కొనసాగిన యుద్ధాలుగా రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ ని చూడాలి. అయితే ఇతర దేశాల్లోనూ ఇలాంటి మినీ వార్లు చాలానే ఉన్నాయి. వాటిలో థాయిలాండ్, కాంబోడియా మధ్య ఘర్షణని కూడా ఓ చిన్న సైజు యుద్ధంగానే చెప్పొచ్చు. 2025 జూలై 24, 28 మధ్య ఈ రెండు దేశాల మధ్య భీకరంగా సైనిక ఘర్షణ చోటు చేసుకుంది. 2025 మే 28న రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న ఎమరాల్డ్ ట్రయాంగిల్ అనే ప్రదేశంలో సైనిక ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో ఓ కాంబోడియా సైనికుడు చనిపోయాడు. ఈ విషయంపైనే జూన్ 15న థాయిలాండ్ ప్రధానమంత్రి ఫయటోంగ్ టాన్ షినవత్ర కాంబోడియా నేత హున్ సెన్ కు ఫోన్ కాల్ చేశారు. జూన్ 18న ఈ ఫోన్ కాల్ సంభాషణ ఆడియో లీక్ కావడం రాజకీయ రగడకు దారితీసింది. అది మరింత పెద్దదై జూలై 23న బార్డర్లో ల్యాండ్ మైన్ పేలడంతో 5 థాయ్ సైనికులు చనిపోయారు. ఈ ల్యాండ్ మైన్లను కాంబోడియానే అమర్చిందని థాయిలాండ్ ఆరోపించింది. కాంబోడియా నుంచి తమ రాయబారిని వెనక్కి పిలుచుకుంది. అలా తర్వాతి రోజే అంటే జూలై 24న ఈ రెండు దేశాల యుద్ధం మొదలైంది. జూలై 24 నుంచి 27 వరకు సరిహద్దుల్లో జరిగిన సైనిక ఘర్షణల్లో 48 మందికి పైగా చనిపోయారు. 3 లక్షల మందికి పైగా సరిహద్దు ప్రాంతాలను వదిలి ఇతర చోట్లకు వలస వెళ్లారు. మలేషియా మధ్యవర్తిత్వంతో జూలై 28న పుత్రజయ ఒప్పందంతో థాయిలాండ్, కాంబోడియా యుద్ధం ఆగింది. కుట్రల దేశం పాకిస్తాన్ ఒక్క మన దేశంతోనే కాదు, ఒకప్పుడు తమకి సన్నిహితంగా మెలిగిన ఆఫ్ఘనిస్తాన్ పైన దాడికి దిగింది. 2025 అక్టోబర్ 9న కాబూల్ నగరంలో ఉన్న టీటీపీ నేత నూర్వలీ మెహసూద్ లక్ష్యంగా పాక్ ఆర్మీ వైమానిక దాడులు చేసింది. దానికి పాక్ చెప్పిన కారణం తెహ్రీకే తాలిబాన్ అనే ఉగ్రవాద సంస్థ ఖైబర్ పఖ్తూన్ఖ్వా దగ్గర పాకిస్తాన్ ఆర్మీపై దాడికి దిగడమే. అలా పాకిస్తాన్, ఆఫ్ఘాన్ మధ్య గన్ ఫైరింగ్, ఏరో స్ట్రైక్స్ ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో 23 మంది పాక్ సైనికులు, 9 మంది ఆఫ్ఘాన్ సైనికులు చనిపోయారు. టీటీపీ నేతలకు తాము ఆశ్రయం ఇవ్వడం లేదని ఆఫ్ఘాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఇప్పటికీ కొనసాగుతోంది. అగ్రరాజ్యం అమెరికా తమ పొరుగు దేశం వెనుజువేలాపై దాడికి సమాయత్తమవుతోంది. ఈ ఏడాది ట్రంప్ గద్దెనెక్కిన తర్వాత వెనుజువేలాపై ఎలాగైనా దాడికి ప్లాన్ చేశారు అంటారు. అందుకే ఇక్కడి నికోలస్ మాడురో సారథ్యంలోని సోషలిస్ట్ ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అసలు మాడురోని గ్లోబల్ టెర్రరిస్ట్ లీడర్ గా ముద్ర వేశారు ట్రంప్.
అంతకుముందు ఇరాక్, లిబియా నియంత్రణపైన అమెరికా ఇలాంటి ముద్రే వేసి ఆ తర్వాత ఆయా దేశాలపై దండయాత్ర చేసిన సంగతి గుర్తున్న వారికి అమెరికా నెక్స్ట్ టార్గెట్ వెనుజువేలానే అని అంటున్నారు. ఈ క్రమంలోనే మాడురో తలపై 450 కోట్ల బౌంటీ ప్రకటించడం అందులో భాగమే అని చెప్తున్నారు. అలా 2025 అంతా కూడా అరడజను యుద్ధాలు, ఓ డజన్ మినీ వార్లతో యుద్ధనామ సంవత్సరంగా జ్ఞాపకాలను మిగిల్చింది. ఇది ఇయర్ రౌండ్ అప్ స్పెషల్ రివైండ్ 2025. కీప్ వాచింగ్ 10 TV.